పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తోత్రం. మాకు మేలు కలిగినట్లుగా నీ దృష్టి మాపై నిలిపి మాకు బోధించండి. నీ దోస నేను యేసుక్రీస్తు నామమున నీ ఎదుట నిలిచున్నాను, నీ పిల్లలకు వాక్య పరిచయం చేయడానికి. నా ప్రక్క నిలిచి నన్ను బలపరచండి, నీ హస్తబలం నాకు కనపరచండి. మాట్లాడవలసినట్లుగా మాట్లాడటకు పరిశుద్ధాత్మలైన వాక్శక్తి దయచేయండి. యేసుక్రీస్తు పేట ప్రవర్తిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినములు ఏ విధంగా సృష్టి చేశాడో మనకు కనపడుతూ ఉంది. 2వ అధ్యాయంలో నరుని పురుషుడిగా స్త్రీగా ఏ విధంగా సృష్టించాడో, ఏ విధంగా జతపరిచి వారిని ఆశీర్వదించాడో మనకు కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని చేత వారు ఆజ్ఞాపించబడ్డారు. వారు దేవుని చేత ఏదైనా తోటలో ఉంచబడ్డారు. దాని కాయటకు సేద్యం చేయటకు వీరు ఉంచబడ్డారు. దేవుని చేత ఆజ్ఞాపించబడ్డ విషయం ఏంటంటే, తోటలోని వృక్ష ఫలాలన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలోని మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదని ఆజ్ఞాపింపబడ్డారు. దేవుని చేత తినదగినవి, తినకూడనివి, ఈ 2 విషయాలు కూడా వారు బోధించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. ఏమని? దేవుడు తినవద్దన్న ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమింపజేశాడు. కనుక సాతానుడు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను హవ్వతో అతిక్రమింపజేశాడు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించింది హవ్వ. తాను అతిక్రమించింది మట్టుకే కాక తన భర్తను కూడా అతిక్రమింపచేసింది. భార్య భర్తలు ప్రేరేపించేంత మాత్రాన భర్తలు దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసే దానికి లోబడాలని ఏమీ లేదు. మంచి చెడులు అనగా దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతే వచ్చే కీడు గురించి ఆదాముకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా హవ్వ ప్రేరణకు ఎందుకు లోబడ్డాడు? హవ్వను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంటే హవ్వను ఆదాము ప్రేమించకూడదా? ప్రేమించాలి. ప్రతి భర్త భార్యలు ప్రేమించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. ప్రతి భార్య భర్తలను ప్రేమించి, శిష్యులు ప్రేమించి కుటుంబ జీవితాన్ని నిర్వహించుకోవాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం కాదు. ఏ విశ్వాసం సరే స్త్రీలు పురుషులు తన కలిగిన వ్యక్తులే కానీ, తననే కానీ, తన కలిగిన దానినే కానీ ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. నీ స్వశక్తి చేత నీ పాపాలు తీసివేసుకోవటం, పాతలను తప్పించుకోవటం, పరలోకపోవటం జరగదు. నీ ఇంటి వారి వల్ల కానీ, నీ కలిగిన సంపదను బట్టి కానీ, నీ కలిగిన ఎడ్యుకేషన్ బట్టి కానీ, నీకున్న పలుకుబడిని బట్టి కానీ నీ పాపాలు తీసివేసుకోవటము, క్రింద పాత్రలు తప్పించుకొని పరలోకపోవటం నీ వల్ల జరిగేది కాదు. పరలోకం దేవుడిని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దాదాపు 2000 సంవత్సరాల క్రితము కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మలు వచ్చిన శిశువుగా యూదయ దేశంలో బేతేలులో పుట్టాడు. ఆయన నజరేతులో పెరిగాడు. యోర్దాను యోహాను చేత బాప్తిసం పొందినవాడై దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మతో నడిపించబడి 3.5 సంవత్సరాలు, అనగా ఆయన ఆత్మాభిషేకం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఏం చేశాడు? అపవాది చేత పీడింపడి వారిని స్వస్థపరుస్తూ, మేలు చేయుచు గ్రామాల్లో పట్టాల్లో సంచరిస్తూ గలిలయ, సమరయ, యూదయ, యెరూషలేము ప్రాంతాల్లో ఆయన ఆ విధంగా పరిచయం చేసి భూమి మీద తండ్రిని మహిమపరిచాడు. ఆ విధంగా చేసి యేసు ప్రభు ఏం చేశాడు? మనలో ప్రతి ఒక్క మనిషిని కొరకు, మనుషులైన ప్రతి ఒక్కరి కొరకు అటుగా వారి పాపక్షాపణితో ఆయన మ్రానుపై వేలాడదీయబడి తన ప్రాణాన్ని ధారపోసి మృతుల్లో ఉండి తిరిగి లేచాడు. అనేకుల అందరి విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. ఒక మాట చెప్పాలంటే తను తానే అప్పగించుకున్నాడు మరణానికి. ఆయన బలి అర్పణ ప్రతి మనుషుని జీవితం వెలిగించబడటానికి, ప్రతి మనుషుడు పాపక్షాపణ పొందిన వాడై రక్షించబడి క్రిందన్న పాతలను తప్పించుకొని పైన పరలోకంలో ప్రభుత్వం ఉండటానికి సాధ్యమైనట్టుగా ప్రభువు చేశాడు. ఎందుకు యేసు ప్రభు ప్రాణం పెట్టేంతగా మన నిమిత్తం, మన మేలు కోసం ఇటు కార్యం చేశాడు? ఆయన మనల్ని ప్రేమించాడు గనక తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలే. నీ ప్రాణాన్ని లెక్క చేసి తన ప్రాణాన్ని
లెక్క చేయలేదు, అందుకని ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ విధంగా ప్రేమించే తల్లులు మనకు లేరు, తండ్రులు మనకు లేరు. ఈ విధంగా ప్రేమించే భర్తలు నీకు లేరు, ఈ విధంగా ప్రేమించే భార్యలు లేరు. చూడండి, దేనికి స్తోత్రం. కొంత భార్య భర్తల వారు పెళ్ళిన ఆరంభంలో మరి యవనాన్ని బట్టో ఏమో ఒకరొకరు ఎడబాయకుండా ప్రేమతో కాపురం చేస్తారు. ఒకరిద్దరి పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకేమన్నా మొదట ఉన్న ఆర్థిక స్థితి కంటే తర్వాత ఆర్థిక స్థితి బాగైందనుకో, మధ్యలో సిరి వచ్చినట్లయితే, మధ్యలో జాబ్స్ వచ్చినట్లయితే, మధ్యలో ఏదైనా సంపాదించుకుని అధికంగా కనబడ్డట్లయితే అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రుల వారు, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో జరిగేది ఏంటంటే, క్రైస్తవేతర కుటుంబాలు కూడా ఉంటుంది, దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు పనికిమాల తల్లిదండ్రులు అంటే అర్థం ఏంటి? పురుషుడికి అత్తమామలు, భార్యకు తల్లిదండ్రులు. వారు ఏం చేస్తారు? వారి ఇంటి వారు ఎవరైనా ఉంటే వారు సపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సపరేట్ కావాలన్న తలంపు భార్య భర్తల మధ్యలో ఉండదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే భర్త యొక్క అత్తమామలను చూస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు బాగా అయిపోయారు, మీకు జాబ్స్ ఉన్నాయి, మీకు సంపాదన ఉంది. ఎందుకు ఆ ముసలోళ్ళు అత్తమామలతో ఎందుకుంటారు? ఎందుకు? నీకు మరుదులు ఎందుకు, వదినలు ఎందుకు, బావలేందుకు, అక్కలేందుకు, సపరేట్గా అని చెప్తారు. ఈ సపరేట్ కావటానికి ఆరంభిస్తుంది ఈమె. అప్పుడు ఏమైంది తెలుసా? అంత మునుపున్న పెళ్ళైన మునుకుని ఇప్పటి వరకు కూడా పరలోకాన్ని నరకంగా చేసుకుంటారు. చూడండి, ఇది శాపం. ఏం తెలుసా? నరకం అనేది శాపం. నరకంలోకి పోకమునిపే నరకాన్ని అనుభవిస్తారు కదా. ఎవరు బ్రతికుండగా కుటుంబాన్ని పరలోకంగా చేసుకోకుండా నరకంగా చేసుకుంటారో, నువ్వు గ్యారంటీ చస్తే నువ్వు నరకం పోతావు. ఇంకా విషయం చెప్తా, పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులను పెళ్లి చేసినా కాస్త చర్చికి పోయే వాళ్ళని చూసి పెళ్లి చేయండి. చర్చికి పోయే కుటుంబం, దేవునికి భయపడే కుటుంబం, చెడ్డ అలవాట్లు లేని కుటుంబం, అన్య ఆరాధన చేయని కుటుంబంలో నుంచి మీరు మగ పిల్లలకి పిల్లలు వేయచ్చు. అటువంటి కుటుంబంలోంచి మీ కుమారులకు కుమార్తెలు తెచ్చుకోవచ్చు. దేవుడంటే ఎరగని వారు జీవితకాలం అంతా రూపముల పేరుతో దయ్యాలను పూజించే వారి ఆత్మలో ఈ దయ్యపాత్రలు వారి కుటుంబాల్లో పనిచేస్తాయి. అవి నరకాన్ని సృష్టిస్తాయి. కుటుంబాల్లో నరకాన్ని చేసుకుంటాయి. చచ్చిపోయినా పర్వాలే, వాళ్ళకి ఆస్తి కావాలి. చచ్చిపోయినా పర్వాలే, డబ్బులు కావాలి. చూడండి, దేనికి స్తోత్రం. కనీస జ్ఞానం వీళ్ళకి లేదు. యేసు ప్రభు కనబడి చెప్పినా వినరు. పాస్టర్ చెప్పినా వినకపోయినా, ఎల్డర్ చెప్పినా వినకపోయినా, ఇరుగు పొరుగు వారు చెప్పినా వినకపోయినా, బంధుమిత్రులు చెప్పినా వినకపోయినా, ఇంకా యేసు ప్రభు చెప్తే ఎందుకుంటారు? వినరు. ఒకవేళ యేసు ప్రభు వచ్చి, అయ్యా ఇట్లా కాదు, అమ్మ ఇట్లా కాదు, నా కుమార్తె అని చెప్తే, ప్రభా నీకు తెలియదు, సంసారం చేసేది నేను, నీకేం తెలుసు? పరలోకి వచ్చి ఎప్పుడు ఒకసారి వచ్చి కనబడతావు, కళలో కనబడతావు, లేదా ముఖాముఖి కనబడతావు, ఎప్పుడు మాతో ఉంటావా? మా ఇంట్లో ఎప్పుడు ఉన్నావా? ఉంచుకుంటేగా, యేసుప్రభుని ఉంచుకుంటేగా. మన ఇళ్ళల్లో ప్రార్థనలు ఉంటే ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని భార్య భర్తలు ముచ్చటిస్తే ఉంటాడు. ఎప్పుడు భార్య కాలొచ్చులు డబ్బు గురించే, భర్త సంపాదన. ఇప్పుడు ఈమె కూడా సంపాదన మొదలు పెడితే ఈ డబ్బులు ఇంటి వారికి పోవద్దు, అటు దిక్కుపోవద్దు. దీనికి అన్నీ కూడా ఏం చేస్తారు? కుయిక్తో కూడా ఆలోచనలో అత్తమామలు ఇస్తూ ఉంటారు. ఆడపిల్లకు తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు. చూడండి, స్త్రీలు ముఖ్యంగా మన చర్చిలో ఉన్న స్త్రీలందరూ మంచోళ్ళు, 100% మంచోళ్ళు. అట్లాంటిది ఏం చేయరు. ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు వాక్యలు ఎదుగుతున్నారు. వారు అట్లా ఎవరైనా ఉంటే అడుగు పొడుగున వాళ్ళు బలహీనలు, వాళ్ళు దయ్యానికి స్థలం ఇస్తున్నారు, వారి కుటుంబాన్ని నరకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చనిపోయి లేచింది నరక సంబంధమైన జీవితం జీవించే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పరలోకంగా చేయటానికి. చచ్చిపోయినాక నరకం, చచ్చిపోయినాక పరలోకం అది ఉంది. దానికి మునుపు కొంత ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. యేసు ప్రభువును అంగీకరించి అనేటట్టుగా జీవించినట్లయితే పరలోకాన్ని ఇక్కడ అనుభవించవచ్చు ప్రతిదినం. ప్రభు ఆజ్ఞాపించిన దానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు పోయే నరకం ఎట్టుంటుందో ఇక్కడ కూడా అనుభవించవచ్చు. నీ భర్త కంటే డబ్బులు ఎక్కువ కాదు,
నీ భార్య కంటే ఆస్తులు ఎక్కువ కాదు. భర్తలు భార్యలు ప్రేమించాలి, భార్యలు భర్తలు ప్రేమించాలి. మీ మధ్యలో అసమాధానం కలగజేసేది డబ్బు కాదు, ఆస్తి కాదు, ఉద్యోగం కాదు. అదంతా యేసు పురాణాలు పోనుగాక. ఏది రావటం వల్ల మీ భార్య భర్తలు చికాకు పడుతున్నారో, ఏది దేని బట్టి కలుగుతున్నారో అవండి, అది మీకు దూరం అయితే మళ్ళీ మంచిగా అవుతారు కనుక దేవుడిచ్చి ఆశీర్వాదంగా భావించి దేవునికి స్తుతించి దేవునికి దగ్గరికి కావాలా. దేవుడు ఆశీర్వదించగల దగ్గరికి కావాలా. దేవునికి స్తోత్రం. ఒక భార్య భర్తలు ఉన్నారు. భర్త జాబ్ చేస్తాడు, భార్య ఉంది, చదువుకుంది కానీ హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారు. ఒక్కసారితో కష్టపడి పిల్లలు చదువుతూ రెంటెడ్ హౌస్లో వండుకుంటూ వారు జీవితం కొనసాగిస్తున్నారు. దేవుని కృప బట్టి పిల్లలు ఇంత అయిన తర్వాత అతని భార్యకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మాకు ఆర్థికంగా కొంత మేము కృంగిపోవాల్సిన అవసరం లేకుండా నా భార్య కూడా శాలరీ ఇప్పుడు వస్తుంది కాబట్టి మేము సమృద్ధిలో మేము ఉంటాం, మాకు సరిపోని జీవితం మేము జీవిస్తాం, కొద్దిలో మేము ఉండం అని చెప్పేసి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దూరం కావాలా, దేవుని దగ్గర కావాలా? దేవుని దగ్గర కావాలా. అంతేగాని దేవునికి స్తోత్రం. నేను కొత్తగా ప్రభుని అంగీకరించి ఆత్మశక్తి పొందిన తర్వాత ఒకసారి నాకు జాబ్ దొరికితే అంతకు మునుపు రక్షణ పోతే వరకు ఆ జాబ్ని లోకం కొరకు వదిలిపెట్టా. తర్వాత ప్రభువుని అంగీకరించినప్పుడు ఆరంభంలో జాబ్ లేదు, ఇంట్లో జాబ్ చేయాలంటారు. మా తండ్రి అట్లా కాదు, చాలా స్ట్రిక్ట్ ఆయన. ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన పోయి వస్తే ఇది ఎప్పుడు పడితే రావటానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ధర్మసూత్రం కాదు. టైంకి రావాలా, టైంకి పోవాలా. అయినా కానీ నీవు జాబ్ చేస్తే ఇంట్లో ఉండు, లేదా పోవన్నాడు ఆయన. జాబ్ చేయాలా, జాబ్ చేస్తే ఇంట్లో ఉండు, లేకపోతే పోవన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అట్లుండేది ఆ రోజుల్లో. నేను కృంగుదల ప్రభుని అంగీకరించినా కానీ నాకు కొద్ది ఇబ్బందులు బట్టి, జాబ్ లేకపోవటాన్ని బట్టి, జాబ్ చేయాలని చెప్పబడే దాన్ని బట్టి నేను ప్రభువుని అంగీకరించి యూత్ మధ్యలో సేవ చేసుకుంటూ కనబడే వాళ్ళకల్లా వాక్యం చెప్పుకుంటూ చిన్న చిన్న ప్రార్థన గుంపులు వాళ్ళని ప్రేమలు చేస్తున్నాం. అప్పుడు జరిగింది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళల్లో ఆ ఫెలోషిప్లో 2 భార్య భర్తలు ఉన్నారు. వారికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. 2 విశ్వాసంలోకి వచ్చారు. పరిశుద్ధతతో కూడా తాకబడ్డ జీవితాలు అవి. మంచిగా భార్యకేమో జాబ్ ఉంది, భర్తకి జాబ్ ఉంది కానీ చిన్న శాలరీ ఉండి లేనట్టు శాలరీ. భార్యకు ఫుల్ శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె, మంచిది. చిన్నపిల్లలు 2. ఆ దినాల్లో వారు చాలా భక్తి కనపరిచారు. వారి కుటుంబాల్లో మేము ప్రార్థన కొడుకులు పెట్టేటప్పుడు రావడం పోవడం ఉండేది, అంత బాగుండేది. భర్త యొక్క తల్లి ఇంటికి కూడా వారు ఎక్కువ వచ్చేవారు, ఉండేవారు, వెళ్ళేవారు. భర్త ఉన్న ఇంటికి వీళ్ళు జాబ్ చేసే స్థలానికి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ టౌన్కి 10 కిలోమీటర్లే. అక్కడుండి సావాసానికి ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవారు. మేము కూడా అక్కడికి వెళ్తుండేవాడిని. ఈ లోపల ఏమైపోయింది తెలుసా? దేవుని కృప బట్టి భర్తకు పర్మనెంట్ జాబ్ దొరికింది. శాలరీ మంచి శాలరీతో కూడా జాబ్ దొరికింది. ఇప్పుడు భార్య ఆలోచించేది, ఇప్పుడు మాటికి వాళ్ళ తల్లింటికి పోతే డబ్బులు అక్కడిస్తాడేమో సంపాదనను ఆలోచించి ఏం చేసేది? భర్త తల్లి ఇంటికి పోకుండా భర్తను కంట్రోల్ చేయడం మొదలుపెట్టేది. కంట్రోల్ చేయడం మొదలుపెట్టి రాకుండా చేయడమే కాదు, ఇప్పుడు నా దగ్గర సావాసం రావాలంటే అక్కడికి రావాలా, అక్కడికి పోకుండా చేయడానికి చివరికి సహవాసానికి కూడా దూరం అయిపోయారు. సహవాసం దూరం అయిపోయిన తర్వాత నేను ఆలోచించి వీళ్ళు రావట్లేదు ఏంటి అని చెప్పేసి, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు కదా, సిటీ బస్ ఎక్కేసి వెళ్ళిపోయేసి క్లోజ్గా ఉంటుంది ఆ ఫ్యామిలీ. కాబట్టి ఈ మధ్యలో సహవాసం రావట్లేదు ఏదనంటే కొంత బిజీ అయిపోయినాం, కొంచెం పనులు ఉన్నాయి, అయినా వస్తాం అది ఇదని మాట్లాడారు, అయిపోయింది. తర్వాత స్లోగా జరిగింది ఏం తెలుసా? వాళ్ళు థియేటర్కి సినిమా పోవడం మొదలుపెట్టారు, సెకండ్ షోకి భార్య భర్తలు. తర్వాత ఏం జరిగింది తెలుసా? క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి దేవుడు లేడనే టీచింగ్ చేస్తున్నాడు భర్త. తర్వాత ఏం జరిగింది తెలుసా? చిన్నగా త్రాగడానికి అలవాటు పడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు భర్త. త్రాగటం ఎంత అధికమైపోయి, చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు,
త్రాగటం ఎక్కువైపోయి బాడీలో మార్పులు వచ్చి ఇట్లా షేక్ అయిపోతాడు. ప్రార్థన జరిగితే సేవకుని దగ్గర తీసుకొని ప్రార్థన చేపిస్తుంది భార్య. తెచ్చి పెట్టుకున్న కష్టాలంటి భార్య బత్తరేసుకొని పోయేసి అక్కడ మీటింగ్ జరుగుతుందట, మంచి దైవజనుడు వచ్చాడట, అక్కడ పోయి ప్రార్థన చేపిద్దాం, పోయి ప్రార్థన చేపిస్తారు. ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు. చూడండి, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు శాలరీ కొంచెం ఉన్నప్పుడు పరలోకాన్ని అనుభవించారు. డబ్బులు పెరిగేసరికి కుటుంబాన్ని నరకం చేసుకున్నారు. జీవితకాలం అంతా కూడా కొద్ది సంవత్సరాల క్రితం వరకు వారు అదే విధంగా ఉన్నారు. దేవుడి కృప బట్టి దేవుడు మరలా వారి జీవితాలు తాకగా మార్పు చేతి ఇప్పుడు మంచిగా ఉన్నారు. వారి పిల్లల్లో ఒకడు దేవుని సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. ఈ లోపల ఏమైందో తెలుసా, భర్త యొక్క తల్లి వృద్ధురాలు అయిపోయింది, చనిపోయింది ఆమె. ఇప్పుడు తల్లికి ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు. చాలామంది బతుకున్నప్పుడు కేర్ చేయరు, చచ్చిపోయిన తర్వాత నేను పప్పకి ఏం చేయలే, మా అమ్మకి ఏం చేయలే ఎడుతారు. అట్టటోళ్ళు చూస్తే నాకు ప్రేమ పుట్టదు, అస్యత. బతికుండి తల్లిదండ్రులు, మీ ఇళ్ళలో తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, నీవు ఆశీర్వదించబడటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. ఏ ఇంట్లో వృద్ధులు ఉన్నారో వాళ్ళను పరిచయం చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దేవుడు చేసే వాగ్దానాలలో మొదటిది ఏంటి తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించుము, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మతున్నట్లు. రెండవది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. కొంతమంది భర్తలు ఏమంటారు తెలుసా, మా తల్లిలను చూసుకోవాలి నాకు కాసింది, కానీ నా భార్య పడనీయదు, నా భార్య పడనీయదు. నీ భార్య ఏం చేస్తుంది తెలుసా, తను విధురాలుగా చేసుకుంటుంది, ఆ సంగతి ఆమె తెలియదు. నీవు నీ తల్లిదండ్రులను చూయించినట్టుగా ఆమె సహకరిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తల్లిదండ్రులు సన్మానించకపోతే సగం కాలం నువ్వు చచ్చిపోతే నీ భార్య విధురాలైంది. కొంతమంది ఎట్లుంటారు తెలుసా, దీని విధురాలైనా పర్వాలే, నా భర్త చచ్చినా పర్వాలే, నా పిచ్చి నాకుండాలి, నా దెయ్యం నాకుండాలి, నా వంశపారపరకు వచ్చే దయ్యాలు నాకుండాలి. దయ్యాలు పోదు. ఎందుకు క్రిస్టియన్ లైఫ్ నేను చాలామంది అడుగుతా, కన్వర్ట్స్ అయిన వాళ్ళు ఎంతోమంది మంచుకున్నారు, నిజమైన క్రైస్తవుల కంటే వాళ్ళే బాగున్నారు చాలామంది. కొంతమంది అయితే దరిద్రంగా ఉన్నారు. వాళ్ళ క్రైస్తవుల వ్యాపారం చేయడానికి వచ్చిన క్రైస్తవ సమాజంలో సేవ పేరుతో వ్యాపారం చేస్తూ అయిపోయారు కదా ఇప్పుడు చాలామంది. మెగా చర్చలు అందరూ వ్యాపారం చేస్తారు. పుట్టు క్రైస్తవులు ఎవరు? చదువురాని క్రైస్తవ ఊరోళ్ళంతా ఊరోళ్ళానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అనుభవం లేని క్రైస్తవులందరూ కూడా ఈ పై వాటి కొట్టుకుపోతారు. వాక్యంతో పట్టబడే జీవితాలే ప్రభు సంబంధించిన జీవితాలు, వాక్యముతో నిర్వహించబడ్డ జీవితాలే ప్రభుకు సంబంధించిన జీవితాలు. దేవుని వాక్యంతో నిర్వహించబడే కుటుంబాలే దేవునికి సంబంధిత కుటుంబాలు. జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని వాక్య మూలంగా జన్మించకుండా, దేవుని వాక్య మూలంగా నీ జీవితాలు నిర్వహించబడకుండా ఉండి నువ్వు ఎటువంటి క్రైస్తవ జీవితం జీవించినా వ్యర్థమే. ఈ అమాయకత్వాన్ని క్రైస్తవ సేవకులు ముఖ్యంగా కన్వర్ట్స్ వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక ఆయన నాకు బాగా పరిచయమైన ఆయన ఒక సిటీలో ఉంటాడు. ఆయన సాక్ష్యాన్ని ఇంటర్నెట్లో పెట్టాడు. నీవు కూడా వెబ్సైట్ ఓపెన్ చేయరాదు అన్నాడు ఆయన. నాకు ఆయన నొద్దులే అన్నాడు. తర్వాత ఆయన వెబ్సైట్ ఓపెన్ చేసి తన గురించి సాక్ష్యం చేపెట్టాడు. ఆయన ఒకప్పుడు అన్యుడని ఇప్పుడు ప్రభువుని అంగీకరించి సేవ చేస్తున్నాడు. ఉంటే నువ్వు క్రిస్టియనీ కదా, నువ్వు అన్యుడని ఎందుకు పెట్టుకున్నావు అన్నాడు. చూడు, క్రైస్తవ కుటుంబాలు పుట్టి క్రైస్తవ కుటుంబాలు పెరిగి మనం క్రైస్తవులు అని చెప్పి నీ మారు మనసు పొందినా అని నువ్వు సాక్ష్యం చెప్పినా వాక్యం చెప్పినా దానికి ఏమి ఉండదు. నేను పూర్వము బాగా విగ్రహారం చేసేవాడిని అని చెప్పుకుంటే అమెరికోళ్ళు తెల్లోళ్ళు మస్తు పైసలు ఇస్తారు. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా అని నేను ఇప్పుడు సేవకుని అయినా అని చెప్తే అమెరికా పోయి ఎవడు పైసలు ఇవ్వడాడు ఆయన. అంటే అమెరికా వాడు పైసలు ఇవ్వాలంటే ఏం చేయాలట? ఒకప్పుడు నేను విగ్రహారాధకుని, ఇప్పుడు నేను మారి నేను సేవ చేస్తున్నా, మా సొంత కమ్యూనిటీ ద్వారా నేను ఎన్నో కష్టాలు పడుతున్నా అంటే వారు జాలిపడి ఏం చేస్తారు? చెక్స్ రాసిస్తారట. దేవునికి స్తోత్రం. అంటే డబ్బులు కావటానికి ఏం చేయాలా? ఒకసారి మన చర్చిలో ఉండేవాడు మంచివాడు, పాపం
ఆమె ఇక్కడ అనాలో ఏమనాలో తెలియదు. హిందువుని నేనైనా లోన్ పెట్టి కారు ఏం తీసుకున్నావా, నీకు ఇల్లు లేదు కదా, ముందు ఇల్లు ట్రై చేసిన తర్వాత కారు కొనుక్కంటే, ఇంటి ముందు కారు కనబడితే ఎవరిని అడిగితే డబ్బులు ఇస్తాడు. అంటే ఈయన కారు కొన్నది ఎందుకంటే కారు చూపెట్టి ఎవరైనా డబ్బులు అడిగితే అప్పులు పుడతాయని ఇట్లా ఆలోచిస్తారు. తప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తాయంటే వాక్య జ్ఞానం లేక, ప్రార్థనలో దేవునితో సహవాసం లేక, దేవుని చిత్తాన్ని కనుగొనక. కొన్నిసార్లు ప్రధానికి దేవుని చిత్తం కనుక్కోవటానికి ప్రార్థన చేయటం, బైబిల్ చూడటం కాదు. దేవుడు మనిషికి మనిషి జ్ఞానం దేవుడు ఇచ్చాడు, దీన్ని ఉపయోగించాలా. సహజ జ్ఞానాన్ని సహజ జీవితానికి ఉపయోగించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఆలోచనలు అన్వయించుకుంటున్నప్పుడు నీ కుటుంబం నరకంగా మారుతుందని అంటే అర్థం ఏం తెలుసా? నేను నడిపించేది దయ్యం, నేను నడిపించేది దయ్యం. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలగాక. నీవు దయ్యముతో నడిపించబడితే నీ కుటుంబాన్ని నరకం చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు అపవాదికి చోటిచ్చావు. ఎప్పుడైనా సరే సాతాను తలంపు ద్వారా నీలో పనిచేయడం మొదలు పెడతాడు. తలంపుకి 1 రోజు ఇచ్చావు, 2 రోజులు ఇచ్చావు, 3 రోజులు ఇచ్చావు, దానికి సమయం పెంచుతావు కొద్దీ నీలో స్థలం ఎక్కువ సంపాదించుకుంటుంది. సాతాను పెట్టే ఆలోచనకు నువ్వు అనుమతి ఇచ్చి దానికి ఆ ఆలోచనలు ఎక్కువ కాలం ఉంచుకోవడం ప్రయత్నం చేస్తే అదేం చేస్తావు? స్టెప్ బై స్టెప్ నీలో పని చేస్తూ లోపలికి దిగుతాడు. అందుకని పౌలు చెప్పాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి. దయ్యమా దా దా అని ఓడన్నాడు. నా ఇంటికి రా దయ్యమా అని ఓడన్నాడు. నాకు రా దయ్యం రా అని ఓడన్నాడు. ఏం తెలుసా? వాడు పెట్టే తలంపులకు లోను కావటమే వాడికి ప్లేస్ ఇవ్వటం. నీవు పాపం చేయటమే వానికి స్థలం ఇవ్వడం. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని అతిక్రమించడమే స్థలం ఇవ్వడం. భార్య భర్తల మధ్య ఉండాల్సింది క్రైస్తవ సంఘాల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు ప్రధానమైన వ్యక్తిగా ఉండాలి. మొదట యేసు ప్రభు, తర్వాతనే నీకు నీ భర్త, తర్వాతనే నీకు నీ భార్య, తర్వాతనే నీకు పిల్లలు. దేవునికి స్తోత్రం. అట్లా కాని పక్షాన నీ పిల్లలకు మీరు బ్లెస్సింగ్ తెచ్చే తల్లిదండ్రులు లేరు. నీ వెనక తరానికి మీ వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ లేవు. వారి జీవితాలు, వారి ఉద్యోగంలో కానీ, వాళ్ళకు చేయబోయే పెళ్ళిళ్ళలో కానీ తల్లిదండ్రులుగా మీరు మీ జీవితం వారికి ఆశీర్వాదాలు మిగిలించేటట్టుగా, వారికి వచ్చేటట్టుగా లేదు మీ ప్రవర్తన. మీరు చేసే తప్పిదాలు మీ వెనకతరం, మీ పిల్లలు నష్టపోతారు. బైబిల్లో క్లియర్గా ఉంది. అబ్రహాము చచ్చిపోయిన తర్వాత ఇస్సాకుతో దేవుడు యెహోవా చెప్పే మాట, నా దాసుడు అబ్రహాము నేను ఆజ్ఞాపించుదని గైకొన్నాడు గనక నీ తండ్రి అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీస్తా అని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. కుమారులు కుమార్తెలు సహజంగా విశ్వాసులు అయితే వారికి వచ్చే దీవెనలు ఉంటాయి. వారి తల్లిదండ్రులు కూడా భయభక్తుల వ్యక్తులుగా ఉంటే తల్లిదండ్రులు కూడా దీవెనలు కూడా వస్తాయి. యేసేపు యాకోబు ఏమని ఆశించాడు? మీ పితరుల దీవెనలు, నీ తండ్రి దీవెనలు యేసేపుకి విడుదల చేస్తున్నాడు యాకోబు. పితరుల దీవెనలు, నీ తండ్రి దీవెనలు. యేసేపు వ్యక్తిగతంగా దేవుని ఎరిగిన వ్యక్తి. తన వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని బట్టి దేవుని చేత ఆశీర్వదించబడమే కాకుండా తండ్రి దీవెనలు అదనంగా వస్తున్నాయి, పితరుల దీవెనలు అదనంగా వస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాదు, మీ పిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నారు, రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఇట్లా చేయొద్దన్న సంగతి ఇప్పుడే నేర్చుకుంటారు కదా. దేని కలగాక వాళ్ళు కూడా నేర్చుకుంటారు. పెళ్ళైన తర్వాత చర్చికి పోద్దని చెప్పే భార్య మాట వినను. కొత్తగా సేవకు పిలవబడ్డ ఒక వ్యక్తి యొక్క భార్య నాకు కంప్లైంట్ చేసేది. ఏమని? అన్నా, నన్ను ఏ మాత్రం నాకు ఇష్టపడతలేడా అన్నా అని చెప్పేది. అంటే ఏమైందని, నేను నన్ను కేర్ చేస్తలేడు అన్నాడు. అసలు ఏమైంది? ఏమో తాగొచ్చి కొడుతున్నాడు అన్నాడు. ఏమో త్రాగొచ్చి కొట్టడేమో తాగాడు, అట్లేమన్నాడు. భోజనం పెట్టలేదా అంటే అట్లేం లేదు. క్లోజ్ ఇవ్వటం లేదా అంటే అట్లేం లేదు. ఉండటానికి ఇల్లేమి ఇవ్వట్లేదా అంటే అట్లేం లేదు. నీకేం తక్కువ చేశాడా? ఏం లేదు. నిన్ను ప్రేమిస్తా లేదా? లేదు లేదు, ప్రేమిస్తాడు. మరి ఇంకేమైందంటే ఊరికే బైబిల్ పట్టుకుని రూమ్లో పోయి ప్రార్థన చేసుకుంటాడు. అబ్బా 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 అబ్బా, ఇట్లాంటి స్త్రీలు క్రైస్తవ సమాజం ఉన్నారు 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 ఉన్నారు. అవి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి?
మాటి మాటికి బైబిల్ పట్టుకొని ఆ రూమ్లో కూర్చొని బైబిల్ చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. నాకు టైం ఇయ్యడు, నాతో ఎక్కువ టైం ఉండదు. ఊరికి ప్రార్థన అవసరమా అన్న అని నాతో చెప్తుంది. ఊరికే ప్రార్థన అవసరమా? దేవునికి స్తోత్రం. ఇట్లాంటి స్త్రీలు ఆ మొక్కతే కాదు, చాలామంది ఉంటారు. భర్తల భక్తి పెరిగే కొద్దీ రక్షణ పొందిన భార్యలో పవర్ కూడా పెరిగింది, మీ మీద అధికారం కూడా పెరిగింది. నువ్వు మెత్తగా అయిపోతావు, నీ హార్ట్ మెత్తగా అయిపోద్ది, ఆమె హార్ట్ గట్టిగా అయిపోద్ది. దేవుని స్తోత్రం. కాబట్టి భర్తలతో పాటు భార్యలు మారాలి, భార్యలతో పాటు భర్తలు మారాలి. భార్య మారి అన్నీ తీసేసి సిస్టర్ ఉపవాసకుడికి పెట్టిందట, పోదామని అందరూ పోయి భజన చేసుకుంటే 4 పాటలు పాడుకొని ఉపవాసం చేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటే దీనంగా అయిపోద్ది. వాళ్ళ హృదయాలు మెత్తగా అయిపోతాయి, హంబుల్గా అయిపోతారు. మార్పు చెందిన భర్తలు ఏమో స్ట్రాంగ్గా అయిపోతూ ఉంటారు. అక్కడ సాతాడు స్ట్రాంగ్గా చేసి పడతారు. అబ్బా ఏమైంది ఇంత లేట్గా వంట చేస్తున్నావు అంటే, ఫాస్టింగ్ ప్రేయర్ పోయి వచ్చినాం, కొంచెం ఆలస్యమైంది, త్వరగా చేసి పెడతాడు. ఏం ఫాస్టింగ్ ప్రేయరు, గంతగనం భక్తులు దేశంలో ఒక్కదానికి ఉన్నదా అని మొదలుపెడతాడు. ఇక అంతకుముందు అనేటోడు కాదు. నీ భక్తి పెరుగుతుంటే నువ్వు మెత్తగా అవుతుంటే అక్కడ గట్టిగా అవుతూ ఉంటాడు. కాబట్టి భార్యలారా, మీరు మారినప్పుడే మీ భర్తలు కూడా మార్చేట్టు చూసుకోండి. భర్తలారా, మీరు మార్పు చెందినప్పుడే మీతో పాటు మీ భార్యలు కూడా మార్పు చెందినట్లు చూసుకోండి. అప్పుడు భూమి మీద మీ కుటుంబం పరలోకాన్ని అనుభవిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవుని బైకులు గాక. చాలా ప్రాముఖ్యమైన విషయం. భార్యలు దేవుడు ఆజ్ఞాపించిన భార్య హవ్వ, ఆమె ఆజ్ఞను అతిక్రమించడమే కాకుండా భర్తను అతిక్రమింపజేసింది. చాలా జాగ్రత్త. భర్తలు దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే కాకుండా భార్యల్ని, పిల్లలు కూడా అతిక్రమింపజేస్తారు. చర్చస్లలో చిన్న చిన్న వివాదాలు జరుగుతాయి. ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడు పాస్టర్ విషయంలో భర్త తప్పు ఉంటుంది, కానీ భార్య సపోర్ట్ చేస్తుంది. అది తప్పు. అది ఎట్లాంటిదంటే, దేవుని పక్కగా పెట్టి హవ్వను నెత్తికెక్కించుకున్న ఆదాము వంటి పాపం అది. భార్యలైనా భర్తలైనా అటువంటి సమయంలో దేవుని ఆజ్ఞను సర్పము హవ్వను అతిక్రమింపజేసిన తర్వాత ఇక సాతాడికి సర్పం అప్పటికి అవసరం లేదు, హవ్వ చాలు. హవ్వలో స్థలము దొరికింది. ఇప్పుడు హవ్వ ద్వారా ఆదాముని ఏం చేస్తాను, ఆజ్ఞను అతిక్రమింపజేశాడు. ఆదాము హవ్వలు దేవుని సన్నిధి నుంచి వేరు చేయబడ్డారు, దేవుని నుండి వేరు చేయబడ్డారు. పరిశుద్ధకు బదులుగా పాపానికి స్థలం ఇచ్చారు, ఆశ్వానికి బదులుగా శాపానికి స్థలం ఇచ్చారు, తోటకు బదులుగా అరణ్యానికి స్థలం ఇచ్చారు, వృక్ష ఫలాలకు బదులుగా ముండ్ల తుప్పలకు, ముండ్ల చెట్లకు స్థలం ఇచ్చారు, సుఖానికి బదులుగా కష్టానికి స్థలం ఇచ్చారు, దేవునికి బదులుగా దెయ్యానికి స్థలం ఇచ్చారు. చూడండి, ఆ సమయంలో దేవుడు యెహోవా వచ్చేసి ఆదామాను ఎక్కడా అని చెప్పేసి అడగటం, నాయనా తండ్రి నీ ఎదుట మేము రాలేము, దిగంబర్లం. ఎవడు చెప్పాడు దిగంబర్లని? నేను ఆజ్ఞాపించిన దాన్ని మీరు ఉల్లంఘించారా? ఇదిగో నువ్వు నాతో ఉండటానికి ఈమెను బట్టి. లాంగ్వేజ్ మారిపోయింది. ఏమైపోయింది? అంతకుముందు ఏమైంది? ప్రకటముక తీసి హవ్వను స్త్రీగా నిర్మించి ఆదాము పట్టుకొచ్చినప్పుడు ఆదాము చెప్పాడు మాట ఏమిటంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నరుండి తీయబడ్డావు ఇంకా నారి అనబడతావు. దేనికి స్తోత్రం. సాహిత్యం, కవిత్వం, దేనికి స్తోత్రం. భార్యను వర్ణిస్తున్నాడు, మంచిది. ఇప్పుడు పాపం చేసిన తర్వాత వర్ణన రావట్లే, భాష మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది. నీవు నాతో ఉంటాకి ఇచ్చిన ఈ స్త్రీ చేయబట్టి తిన్నా అంటుండే. ఏమంటాడు ఆయన? నాతో ఉంటా, ఈమెను ఇయ్యకపోతే నేను తినేవాని కాదు, ఈమెను ఇయ్యకపోతే నేను ఆజ్ఞను అతిక్రమించేవాని కాదు. దేనికి స్తోత్రం. అవి కూడా అట్లేదు. ఎందుకమ్మా ఇట్లా చేసావు? సర్పం నన్ను మోసం చేసింది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మోసపోయేటప్పుడేమో గ్రహించం, మోసపోయిన తర్వాత గ్రహిస్తాం.
దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి నీకు చెప్తాడు, ఎవడైనా స్నేహితుడే కానీ తెలిసిన వాడే కానీ ఓ సలహా ఇస్తాడు. ఇది బాగుందని చెప్పేసి ఏం చేస్తావు, టక్కీమని దాన్ని అనుసరిస్తావు. అనుసరించిన తర్వాత దానివల్ల వచ్చిన నష్టాలు చూసి ఆలోచిస్తావు, ఎందుకు ఇట్లా అయింది, అసలు ఆయన ఎందుకు చెప్పాడంటే నీ ఆలోచనల గుండా దేవుడు సహాయం చేసి ఆయన నీకు ఇది జరగటానికే చెప్పాడు అని చెప్పిన తర్వాత నీకు అర్థమైంది, అరే రే నన్ను మోసం చేశాడు. అవ్వ కూడా అట్లా అనుకుంది. మోసపు అనుకోలే, మోసపోయిన తర్వాత సర్పం నన్ను మోసపుచ్చింది అనుకుంటుంది. కాబట్టి ఎవరైనా సరే భర్తలు భార్యలకు కానీ భార్యల భర్తలకు కానీ సలహా ఇచ్చేటప్పుడు, మీ బంధుమిత్రులకు కానీ సలహా ఇచ్చేటప్పుడు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు మీరు ఎదిగినట్టుగా వాక్యంలో మీ పూర్వీకులు ఎదగలే. అది సాంప్రదాయపరంగా క్రైస్తవ తల్లిదండ్రులు ఎట్లా వస్తుందంటే ఆడపిల్లలకు బైబిల్ పద్ధతిలో సలహాలు ఇయ్యరు. చాలా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ముంబైలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే అమెరికాలో ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారు. కానీ ఇండియాలో ఉండి ఏం చేస్తారు, ఫోన్ల ద్వారా కంట్రోల్ చేస్తాడు. ఎట్లా కంట్రోల్ చేయాలని కూతురుకు ఫోన్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంతా కూతురుకు ఫోన్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు. మా పప్ప చెప్పారు ఇట్లా, మా మమ్మీ చెప్పేది ఇట్లా అని చెప్పి చెప్పకుండానే వాళ్ళు ప్లే చేస్తారు. వెనక తరాలకు నష్టం చేయటమే కాదు, మీ కుటుంబాల్ని నరక చేసుకోవటం. చూడండి, అట్లే ఆదామవ్వలు ప్రేమకు బదులుగా ఇంకా పడుతుంది. ఇక్కడ ఈమె చేయబట్టి, ఇది చేయబట్టి మొదలైంది. అబ్రహాము శారాలు కూడా, శారా ఎంత గొప్ప స్త్రీ చూడండి, భర్తను ప్రేమిస్తుంది, భర్త ఆజ్ఞాపించడానికి విధేయత చూపుతున్నాయి. ఎక్కడ కల్దీయ దేశంలో ఊరని పట్టడం, ఎక్కడ పాలుతీలు ప్రవేశించి కనాను దేశం, ఆ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ రెండు దేశాల మధ్య ఎడారి ప్రాంతం ఉంది. కాబట్టి ఇట్లా ఏం చేయాలి, ఈ దేశం నుంచి ఇట్లా పైగా వెళ్ళి ఇట్లా రావాలి, ఈ దేశానికి రావాలంటే చుట్టూ దేవుడు నాకు కనబడి చెప్పాడు, ఆయన చూపించే దేశం పొమ్మన్నాడు. ఏ దేశం అడిగేది భార్య, ఏ దేశమో తెలియదు, నువ్వు లేచి బయలుదేరమన్నాడు. అంటే మనతో ఎవరు రావాలా, ఎవరు రావద్దు కానీ తీసుకెళ్దాం మా తండ్రిని, ఎవరు రావద్దు కానీ తీసుకెళ్దాం మన బంధువైన లోతుని, ఎవరు రావద్దని చెప్పాడు కానీ మనం వెళ్దాం అని చెప్పి హారాను మీదుగా బయలుదేరి సిరియా మీదుగా పైకి వచ్చి కనాన్లో అడుగు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళవల్లో ఎరగగా అబ్రహాము బయలు వెళ్ళాడు. అబ్రహాము దేవుడు చెప్పాడని చెప్పిన మాటలు శారా నమ్మి భర్త మీద ప్రేమతో, భర్త చెప్పిన దేవుని మీద ప్రేమతో బయలుదేరిపోయింది. అంత మంచి స్త్రీ. మీ భార్యలు ప్రార్థిస్తుంటే దేవుడు నాకు ఈ ఆలోచించాడు అయ్యా అంటే అని చెప్తే నమ్మిర్రు ఎప్పుడన్నా? నమ్మాలా. భర్తలు నాకు కలిగిన ఆలోచన ఇది దేవుని చిత్తం అనిపిస్తుంది, దీంట్లో నాకు పీస్ ఉంది, నువ్వు చెప్పిన ఆలోచనలో నా పీస్ డిస్టర్బ్ అవుతుంది, కానీ నేను ప్రార్థించగా నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన మాత్రం దీంట్లో పీస్ ఉంది, ఇది దేవుని చిత్తం అనుకుంటుంది కాదని చెప్తే ఎప్పుడన్నా భార్యగా నువ్వు వినాలా? భార్య విన్నది, అబ్రహాం భార్య విన్నది. దేవుడు నాకు చెప్పాడు, ఈ దేశాన్ని విడిచిపెట్టిపోమన్నాడు, తండ్రి ఇంటి వారు విడిచిపెట్టిపోమన్నాడు, బంధువులు విడిచిపెట్టిపోమన్నాడు, చూయించే దేశానికి వెళ్ళమన్నాడు. విడిచిపెడతాం, బాగుంది. మరి ఏ దేశం ఆయన చూయించింది తెలియదు. ఎరగగా అబ్రహాం బయలు వెళ్తే కూడా ఆయన పిచ్చోళ్ళలాగా చూడలే, యజమానుడా అనుకుంటూ బయలుదేరింది. అంత మంచి స్త్రీ. ఎవరామె? శారా. కనాన్ దేశానికి వచ్చారు, 10 ఏళ్ళు అయింది. అంతకుమునిపే అబ్రహాంకు దేవుడు చెప్పాడు, నీ గర్భవాసం పుట్టేవాడు వారసుడవుతాడు అని వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో. ఆదికాండం 16వ అధ్యాయానికి అబ్రహాంకు దాదాపు 85 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వారు కనాలు అడుగుపెట్టే 10 సంవత్సరాలకు అన్నమాట. 75 ఏళ్ళ తర్వాత 85 ఏళ్లకు శారా అబ్రహాంతో చెప్తా ఉంది, అబ్రహమా, దేవుడు యెహోవా, యజమానుడా, దేవుడు యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు, దాసి హాగరుతో పోము నాకు పిల్లలు కలిగినట్లుగా అని శారా చెప్పేది. శారా ఈ మాట అబ్రాము వినను, యెహోవా మాట పక్కకు పెట్టాడు. యెహోవా ఏమన్నాడు? నీ గర్భవాసన పుట్టబోయేవాడే వారసుడు. దేవుని మాట పక్కకు పెట్టి శారా మాట విన్నాడు. శారా మాట వినగా హాగరు గర్భవతి అయింది. హాగరు దాసి, శారా యజమానురాలు. శారా చెప్తా ఉంది హాగరు తోటి, చూడు
ఆ పెట్టెలో పాత బట్టలు ఉన్నాయి, అన్నీ తీసుకొని ఉతుకుపోవని చెప్పింది. ఇంతసేపు చేసే పని అదే. ఇంకా ఉన్నాయా, రేపు చేస్తలేనది. రేపు కాదు, ఇప్పుడే చేయాలా. నేను నీ బాస్ని నేను చెప్పినట్టు వినాలంటే, ఏం బాసు, ఎందుకు వినాలి, వినను పోరదా ఏంటి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు? అవును, ఏదది, ఏం చేస్తావు, నువ్వు చెయ్యి, నేనది చేయాలా? నువ్వు దాసివే, నువ్వు చేయాలని చెప్తే నేను దాసిని కాను. నువ్వెంతో నేనంత, అవసరమైతే నీకంటే నేను ఎక్కువ అన్నామే. అట్లా అంటే, అవును, నా భర్త అబ్రహాం ధనవంతుడు, నా యజమానుడు, నా యజమానురాలు నేను. నువ్వు దాసివే, నేను యజమానురాలంటే చూడు, నీకంటే ఎక్కువ అధికత నాకుంది అబ్రహాం దగ్గర. ఈ గొడవతో అబ్రహాం చూస్తున్నాడు, అక్కడ ఈజీ చేరేసుకొని కూర్చొని చూస్తున్నాడు గొడవ. ఆయన ఏం మాట్లాడటం లేదు. ఏం మాట్లాడపోయేసరికి శారద దగ్గరికి వచ్చింది. చూస్తావా, ఈ దాసి నన్ను నీచంగా మాట్లాడుతూ ఉంటే, తృణీకరిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. దీన్ని బట్టి చూస్తే నువ్వు నాకంటే ఎక్కువ దాన్నే ప్రేమిస్తున్నావు. నా ఉసురు నీకు తగులుగా కానది. ఎంత పెద్ద మాట్లాడదావే, అబ్రహామును పట్టుకొని నా ఉసురు నీకు తగులుగాక, నా ఉసురు నీకు తగులుగాక అన్నది. అంతకాడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, భర్త ఆజ్ఞాపించిన విధేయత చూపెట్టి భార్య భర్తను చులకగా మాట్లాడి దాసి చేత తృణీకరించబడుతున్న ఈమె భర్తను కూడా అట్లే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటి తెలుసా, హెవెన్ లాగున్న కుటుంబాన్ని హెల్లాగా చేసుకుంది. దేవుని ఆలోచన భర్త గుండా వచ్చినప్పుడు, భార్య విధేయత చూపేటప్పుడు, భార్య భర్తలు భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తున్నారు. పాలు తేలు ప్రవహించే దేశం కంటే కూడా వారి కుటుంబ జీవితంలో పరలోకాన్ని ఎక్కువ అనుభవిస్తున్నారు. ఒక తప్పుడు ఆలోచన అవ్వ ఆదాముకి ఇచ్చినట్టుగా శారా అబ్రహాముకి ఇవ్వగా, శారా మాట దేవుని చిత్తంగానే మాటకు విధేయత చూపినందుకు పరలోకమని నరకంగా చేసుకుంది. దేవునికి స్తోత్రం. దాసి కూడా కేర్ చేయట్లే. ఇదివరకున్న సంతోషం లేదు, ఇదివరకున్న సమాధానం లేదు, ఇదివరకున్న ఆనందం లేదు, భర్తలో ఆనందించడం లేదు, భర్త భార్యలో ఆనందించడం లేదు. ఈ ఆనందాలు ఇంకొకరు చోటు చేసుకున్నారు. ఆఖరు ఆమె ఏం చేస్తుంది, దాసిలాగా వ్యవహరిస్తుందా? లేనే లేదు. ఏం చేస్తుంది ఆమె? యజమానులాగా చేస్తుంది. ఇంతకాలం సంసారం చేస్తున్నావు, నీ గర్భం పండిందా? నిన్నగాక మొన్న నేను సంసారం మొదలుపెట్టిన అబ్రహాం తోటి నా గర్భం ఫలించింది. కాబట్టి అస్సలు బాస్ నేను, అస్సలు యజమానురాలు నేను. నువ్వు నాకు ఆజ్ఞాపించేది ఏంటి? నేను నీకు ఆజ్ఞాపిస్తాను. అబ్రహాం దగ్గర పోయింది కంప్లైంట్. అబ్రహాం ఏమన్నాడు, నీ దాసి నీ ఇష్టం, ఏమైనా తీసుకుపో అన్నాడు. ఆయన చెప్పొచ్చుగా, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా నవాక అంటాడు. ఆ మీద కూడా ప్రేమ వచ్చేసింది. పుట్టబోయే శిశు గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. నీ దాసి నీ ఇష్టం పోనీ, అప్పటి విషయంలో తప్పించుకున్నట్టుగా ఏదో ఒక సలహా ఇచ్చినట్టుగా, నీ దాసిని ఇష్టం, ఎదుట ఏమైనా చేసుకుపో అన్నాడు ఆయన. ఈమెం చేసింది, దాసిని హింస పెట్టింది. శారాయి దగ్గర నుంచి పారిపోయింది. పారిపోగా యెహోవా దూత ఆకాశంలో వచ్చి, శారాయి దాసుని హాగరు, నీకేం వచ్చింది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పోతున్నావు? నా యజమానుల శారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నాను. అది ఆ మాట చెప్పేటానికి వద్దు అడిగాడు. నీ వెళ్ళి నీ యజమానురాలికి లోబడి ఉండవు. ఆమె ఎప్పటికీ నీ యజమానురాలే. నీ గర్భఫలం గురించి నువ్వు ఆలోచించి నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావు, అతనిని ఆశీస్తా. కానీ రాబోయే క్రీస్తు ఇష్మాయేలు నుంచి కాదు. దేవునికి స్తోత్రం. అబ్రహామా, నీవు ప్రార్థించినట్టుగా నేను ఇష్మాయేలుని ఆశీస్తా, గొప్ప జనంగా చేస్తాను. కానీ ఇస్సాకు వాళ్ళనేది నీ సంతానం అనబడింది. అబ్రహాము సంతానం రాబోయే క్రీస్తు. క్రీస్తు వచ్చేది ఇస్సాకు వరుసలో శారా గుండా రావాలా. హాగర్ గుండా వచ్చి ఇష్మాయేలు గుండా వచ్చేది యాంటీ క్రైస్ట్ వస్తాడు, కానీ క్రైస్ట్ రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది ఆత్మల గురించి. ఇష్మాయేలు కూడా దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అతని ప్రార్థన విన్నాడు. కొన్నిసార్లు దేవుడు ఆశ్వాలు ప్రవచనానుసారంగా ఉంటాయి. ఆ వ్యక్తులకు సంబంధించి కాకపోయినా కానీ రాబోయే జనస్వభావాలను ఉద్దేశించి ప్రవచనాలు ఉంటాయి.
బైబిల్ ఆ విధంగా ఉంది, పాత నిబంధనలు ఎక్కువ భాగం. సరే, ఈ విధంగా షారాయి దాసివైన హాగరు అని పిలిచాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నా యజమానులైన షారాయి దగ్గర నుండి పారిపోవచ్చున్నాను. నువ్వు వెళ్ళి నీ యజమానులైన షారాయి ఉందా అణిగి మణిగి ఉండవు అని చెప్తారు. చూడండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ఏం చేసింది? షారాని యజమానురాలుగా ఎంచింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ఎప్పుడు మార్పు చెందిందో షారాలో కూడా మార్పు వచ్చింది. షారాలో ఎప్పుడు మార్పు వచ్చిందో అబ్రాహాములో కూడా మార్పు వచ్చింది. కుటుంబాల్లో తగాదలు పెట్టుకోకుండా దైవికంగా ఆలోచిస్తున్నారు. నా భార్య అయిన షారా చెప్పిన మాటలు లోబడ్డందుకు కుటుంబాన్ని నరకం చేసుకోవటమే కాకుండా, రెండవది దేవునితో ఉన్న సహవాసం నేను కోల్పోయినా, యేసుక్రీస్తు ప్రభు మన పాపాలు భరించి పాపంగా చేయబడ్డప్పుడు ఆయన చెప్పిన మాట, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. దేవుని చేత విడవబడ్డవాడుగా చేయబడ్డాడు ఆయన మన పాపాలు భరించడం వల్ల. దేవునికి స్తోత్రం. సంసోన్ని యెహోవా ఎడబాసని సంసోనికి తెలియలేదు. సంసోను పాపం చేసినందున దేవుడు ఎడబాసాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పాపము చేయనంత వరకు కూడా ఆయనను విడువడు, ఎడబాయాడు. పాపం చేస్తూ కూడా ఈ వాగ్దానాలు ఉపయోగించుకుంటారు కొంతమంది. దేవుడిని విడవాడు, ఎడబాయాడు. చేసే పాపం చేస్తూనే ఉంటాడు. దేవుడిని విడవాడు, ఎడబాయాడు. అది నీ భ్రమ. దేవుడు విడవాడు, నువ్వు విడిచిపెడతావు. దేని ద్వారా? నువ్వు చేసే పాపాన్ని బట్టి. నీ పాపాలే దేవుని నుంచి వేరు చేసేది, నీ పాపాలే దేవుని చేత విడవబడ్డట్టుగా చేసేది. దేనికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాంకి ఏం చేశాడు? భార్య ఆలోచన చేసినందుకు దేవునితో సహవాసం పోయింది. దాదాపు 14 సంవత్సరాలు దేవునితో సంబంధం లేదు. 85 ఏళ్ళ వయసు నుంచి 99 సంవత్సరాల వయసు వరకు అబ్రహాము షారాలకు దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాముకి, షారాకు 89 సంవత్సరాల వయసులో మహిమలో దేవుడు ప్రత్యక్షమై 17వ అధ్యాయం, అబ్రహామా నా సన్నిధిలో నిందారహితంగా జీవించు, దేవునికి స్తోత్రం అని చెప్పి వారి జీవితాలు, వారి పేర్లు మార్చాడు. మరలా సహవాసం ప్రారంభమైంది. చూడండి, దేవునికి స్తోత్రం. దీర్ఘమైకులుగాక మరలా వాళ్ళు నరకాన్ని పరలోకంగా చేసుకున్నారు. పరవంతుపై వల్లరా మన అజ్ఞానాన్ని బట్టి మన కుటుంబంలో పరలోకంగా ఉండి అనుభవంలో నరకంగా చేసుకుంటే, నరకంగా ఉన్న నీ కుటుంబాన్ని మరలా పరలోకంగా చేసుకోవచ్చు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించకు. దయ్యాలు పడతాయి ఆ టైంలో. నేను వాడుకునే దయ్యమే, ఎవరు చెప్పినా వినవు. నీ మనసులో దయ్యాలు పడతాయి. నీ నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు. నేను అనుకున్నది సాధించలేకపోయినా సాతాను నేను బలపరుస్తుంటాడు. నీ ఆలోచనలు బలపరుస్తూ, వాడు పెట్టే ఆలోచన క్రియారూపం దాచడానికి నేను బలపరుస్తుంటాడు. రాత్రి మళ్ళీ అదే ఆలోచన, నేను అనుకున్నది ఇంకా కాలే, నా భర్తను వాళ్ళ ఇంటి వారి నుంచి వేరు చేయలేకపోయినా, నా భార్యను వాళ్ళ ఇంటికి పోకుండా చేయలేకపోయినా, ఇవే నేను పీడిస్తూ ఉంటాయి. ఈ లోపల దేవుని సన్నిధి పోద్ది, దేవునితో సహవాసం పోద్ది. ఆ ప్లేస్లో దయ్యం వచ్చి కూర్చుంటుంది. నీ తలంపుల నిండా దయ్యం పెట్టిన ఆలోచనలే. అవన్నీ నీ జీవితానికి హానికరములు, నీ భర్త జీవితానికి హానికరములు, నీ భార్య జీవితానికి హానికరములు, నీ పిల్లలకు హానికరములు. అట్లా చేసుకునే బదులు పెళ్లి చేసుకోకుంటే బెటర్. చేసుకొని భర్తతో ప్రేమించబడటం, భార్యతో ప్రేమించబడటం, తల్లిదండ్రులతో పిల్లలు ప్రేమించబడే అనుభవంలో నీ కుటుంబం పరలోకంగా చేసుకోవటం, పరలోక సంబంధం కుటుంబంగా జీవించడం చేత కాకపోతే నరకంగా చేసుకునే బదులు అట్లుంటే మంచిది. ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అన్యులు ప్రభుని అంగీకరించడం సరిగా లేకపోతే నువ్వు అన్యుడిగా ఉంటే బెటర్ కదా. ఎందుకు క్రైస్తవుడు అయినావు నేను అడుగుతా. అట్లనే పెళ్లి చేసుకొని నీ భర్తను లోబడలేని దానివి, నీ భార్యని ప్రేమించలేనివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పైగా మీరు పిల్లలుగా అన్నారు. మీ ఇద్దరు పిల్లల బ్రతుకులు ఏమి ఉంటాయి? వాళ్ళ ఆలోచనలు ఏంటి? వాళ్ళు చిన్నగా స్వాభావికంగా ఎదుగుతున్న సమయంలో మిమ్మల్ని గూర్చిన ఆలోచన వరకు ఉంటే అది భవిష్యత్ జీవితానికి చెడు విత్తనాలు మొలకెత్తి వారి భవిష్యత్తు పాడైతే. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు పాత భూమి, పాత ఆకాశం కొట్టివేయబడింది.
సమస్త క్రొత్తగా చేస్తాడు, కొత్త భూమి క్రొత్త ఆకాశం. అపోస్తలుడు పేతురు చెప్తున్నాడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, మనము ఆయన వాగ్దానములు బట్టి క్రొత్త భూమి కొరకు క్రొత్త ఆకాశం కొరకు ఎదురు చూస్తున్నాము, దానిలో నీతి నివసించును. దాంట్లో మీర్జాపూర్ ల్యాండ్స్ ఉండవు, కొత్తూరు ల్యాండ్స్ ఉండవు, మెట్లకొండ ల్యాండ్స్ ఉండవు, ఏ ల్యాండ్స్ ఉండవు. రోడ్డు పడ్డది, మా ల్యాండ్స్ పోయినాయి అని బాధపడుతున్నామేమో. రోడ్డు కూడా పోద్ది, పాత భూమి పాత ఆకాశం పోద్ది, కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. అప్పుడు ఈ అవసరమా? అవసరం లేదు. ఈ బాడీ నీకుంటుందా? ఉండదు. ఈ జాబ్ నీకుంటుందా? నీ జీవిత విధానం ఈ విధంగా ఉంటుందా? ఉండదు. నిరీక్షణ గూర్చే జ్ఞానం ఉంటే ఇది కొద్ది కాలం ఆ సంగతి తెలిసినప్పుడు ఈ కొద్ది కాలాన్ని నరకలాగున నీ కుటుంబాన్ని నువ్వు పరలోకంగా చేసుకోవడం ప్రయత్నం చేస్తే నిత్యత్వంలో పరలోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. అసలు భూమి మీద క్రైస్తవులు ఏం చేయాలా? నరక సంబంధమైన ఈ లోకాన్ని పర సంబంధమైన లోకంగా చేయాల్సివే మన బాధ్యత. కానీ మనకు మనమే పరలోకంలాగా చేశాడు రక్షణ అనుగ్రహించి. జీవన దేవుడు ఎరుగుటకు సహాయం చేశాడు. ప్రభు అంటే మనకు తెలుసు, ప్రభులో విశ్వాసం అంటే మనకు తెలుసు, విశ్వాసాల రక్షణ పద్ధతులు తెలుసు, రక్షణానందం మనకు తెలుసు, ప్రార్థన జవాబులు మనకు తెలుసు, సంఖ్య జీవితంలో వచ్చే దీవెనల గురించి తెలుసు. దేని యొక్క చూడటం వల్ల మన ఆత్మ బోధించబడటం వల్ల వచ్చే ప్రయోజనం మనకు తెలుసు. ప్రార్థనలు దేవునితో కలుసుకోవటం వల్ల ఆత్మలో అనుభవించే పరలోక ఆనందం మనకు తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. తెలిసి కూడా సాతాను పెట్టే తప్పుడు ఆలోచనలతో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నరకంగా చేసుకోవటం బుద్ధిపూర్వకంగా చేస్తే నువ్వు పోయేది నరకమే. నువ్వు నరకం ఎట్లుంటుందో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. కాబట్టి సేవకులు ఏం చేస్తారు? ప్రసంగాలు ఎట్లా ఉపయోగిస్తారు. వాడు ఎంత చెప్పినా ఒకటి సిగరెట్ మాండట, సిగరెట్ తాగుతూనే ఉంటాడట. ప్రక్కన ఎవరు అన్నారట, వాడు పోయేది హెల్, అక్కడ ఉండేది మొత్తం ఫైరే. దానికి మునుపు వాడు ఏం చేస్తున్నాడు? ప్రాక్టీస్ చేస్తున్నాడు. హెల్లో ఎట్లుండాలన్నది కొద్ది కాల్చుకుంటున్నట్టయినా కొంచెం కాల్చుకోవటం అలవాటు చేసుకుంటున్నాడు. అక్కడ పోయిన తర్వాత ఎప్పుడు కాల్చబడుతుండాలి కనుక. నరకంలో ఉంటే సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మానని వేదన, యాతన. అది ఇప్పుడే మనం ప్రాక్టీస్ చేద్దామా మన కుటుంబాల్లో? దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ఇక్కడ జరిగింది ఏదంటే ఆదాములు ఒకరిని బట్టి ఒకరు ఏదైనా కానీ దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని అతిక్రమించారు, దేవుని నుంచి వేరు చేయబడ్డారు. హవ్వను మోసగించిన సర్పం అక్కడే ఉంది. మోసగించబడ్డ హవ్వ మీద ప్రేమతో ఆజ్ఞాతిక్రమించిన ఆదాము అక్కడే ఉన్నారు. అప్పుడు దేవుడిని యెహోవా వచ్చేసి, ఎందుకయ్యా ఇట్లా చేశావు? నువ్వు నాతో ఉండడానికి ఈ స్త్రీ నన్ను ప్రేరేపించితే గనక నీ ఆజ్ఞని గైకొన్నాను. ఏమ్మా ఎందుకు చేసినావు? సర్పం నన్ను మోసపుచ్చింది. అప్పుడు దేవుడిని యెహోవా చెప్పే మాట సర్పముతో, సర్పమా నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేస్తా. స్త్రీ సంతానమని ఆయన నీ తలను చితగొట్టును. ఇక్కడ ఏదేని తోటలో ఆదాములు ఆజ్ఞను అతిక్రమించిన ఆరంభ సమయంలోనే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూస్తే, నిత్య జీవమును గూర్చిన వాగ్దానమే ఆయన మనకు చేసింది. నిత్య జీవాన్ని గూర్చిన వాగ్దానం మనకు చేశాడు అని బైబిల్ చెప్తుంది. తీతు పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు 2 వచనాలు చూస్తే, అబద్ధమాడ నేరడి దేవుడు అనాది కాలమందే ఆ నిత్య జీవాన్ని గూర్చి మనకు వాగ్దానం చేశాడు. అనాది కాలమందే నిత్య జీవాన్ని గూర్చి దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? అనాది కాలం, ఆదామవల కాలం. ఎక్కడ చేశాడు? ఏదేని తోటలో. ఎవరి ముందు చేశాడు? ఆదామవల ముందే. ఎవరితో మాట్లాడుచుండగా ఆ వాగ్దానం బయటకు వచ్చింది? సర్పముతో మాట్లాడుచుండగా. సర్పమా నీకును స్త్రీకిని వైరం కలగజేస్తా.
నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తా. స్త్రీ సంతానమనే ఆయన సర్పమా నీ తల చితగా కొట్టును. తల అధికారం, ఆదామవలకు అధికారం దేవుడు ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి లోపరుచుకొని ఏలమని అధికారం ఇచ్చాడు. దేవుడు తన చేతి పనుల మీద నరునికి అధికారం ఇవ్వగా నరుని మోసగించి ఆజ్ఞను అతిక్రమింపజేసి ఈ ఆత్మసమైన యుద్ధంలో నరుణ్ణి సర్పము గెలిచింది, సాతాను గెలిచాడు. కాబట్టి ఆదాము యొక్క అధికారం అంతా ఆదాము రాజ్యం మీద, ఆదాము మీదతో పాటు ఆదాము కుటుంబంపైతో పాటు ఆదాము యొక్క రాజ్యం అంతటి మీద సాతానికి అధికారం ఇవ్వబడ్డది. కాబట్టి వాడు అప్పటి నుండి ఈ లోక అధికారి, అప్పటి నుంచి వాడు ఈ లోక అధికారి. కాబట్టి దేవుడు యెహోవా రోజు చెప్పాడు, వాని తల చితగొట్టేది ఆయన, స్త్రీ సంతానమని ఆయన. స్త్రీ సంతానమని ఆయన సాతాను తల చితగొట్టి ఈ తల చితగొట్టురు అంటే నీ అధికారమును కొట్టివేయను. ఆదాముతో పాపము చేయించి ఆదాము యొక్క అధికారాన్ని స్వతంత్రించుకున్న నీ యొక్క అధికారం స్త్రీ సంతానమైన ఆయనతో కొట్టివేయబడును. స్త్రీ సంతానమనే ఆయనే నిత్య జీవం. యేసు ప్రభు ఈ లోకానికి శిరధార వచ్చే దినాల్లో అని చెప్పాడు, దీనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను. పౌలు చెప్తున్నాడు కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో, మనకు జీవమై ఉన్న క్రీస్తు. మన జీవం ఎవరు? క్రీస్తు. అపోస్తలుడు యోహాను చెప్తున్నాడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండి దాని గురించి విన్నామో, ఏది నిదానించి చూచామో, మా చేతులు తాకి ఏది కనుగొననో దాని గురించి మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను. పరలోకం నుండి భూమి మీద ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం శరధారి వచ్చిన క్రీస్తే. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచ్చి చూసినట్లయితే, ఆయన నిత్య జీవాన్ని గురించి వాగ్దానం చేశాను. ఆ నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని యేసు ప్రభువును అంగీకరించనివాడు జీవం లేనివాడే. ఆ జీవం శరీరమందు ప్రత్యక్షమయ్యను. యేసు ప్రభు ఏదెను తోటలో దేవుడు యెహోవా ఆదాము హవ్వల సముఖములో సర్పముతో చెప్పిన మాట, స్త్రీ సంతానం నిత్య జీవం. దేవుడు శరధారై వచ్చుట యేసనే పేరుతో స్త్రీ సంతానం. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన అబ్రహాము కుమారుడు, అబ్రహాము సంతానం. గలతీ 3:16 అబ్రహాము సంతానం. రోమా 1:7 దావీదు సంతానం. అతడు అబ్రహాము కుమారుడు అనబడ్డాడు, దావీదు కుమారుడు అనబడ్డాడు, మరి ఏమనబడ్డాడు? స్త్రీ సంతానం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు గాను, ఇస్సాకు యాకోబు గాను, యాకోబు పరిణామను కను, యూదా పెరెస్ను గాను, ఈ విధంగా ఒకరొకరు కన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. చివరికి వచ్చేసరికి మరియ అను ఆమె యందు క్రీస్తు పుట్టెను. క్రీస్తుని ఎవరు కనలేదు, ఆమె యందు క్రీస్తు పుట్టెను. మరియ అనే ఆమె యందు క్రీస్తు పుట్టెను, స్త్రీ సంతానం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడింది. ఆయన స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అనే ఆయన నీ తలను చిత్తగొట్టు. సర్పమా, ఆది సర్పమా, ఘట సర్పమా అనే సాతానా, నీ తల, నీ అధికారాన్ని ఆయన కొట్టిపారువేను. దేవుడు యేసుని పేరుతో శిరధార ఇచ్చి ఆయన సిలువబడి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు. ఆయన చనిపోయి లేచినందున సాతాను యొక్క అధికారం కొట్టివేయబడింది. కాబట్టి యేసు ప్రభువులో విశ్వాసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా చెప్పవచ్చు, ఆయన మనలను అంధకారమైన అధికారం నుంచి విమోచించి ఆయన కుమారుడైన, ఆయన ప్రేమించి ఆయన కుమారుడైన యేసు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేసినాం. అది చెప్పవచ్చు. ఇప్పుడు మనం ప్రేమించి తన రక్తం వల్ల మన పాపం నుంచి విడిపించి
మనల్ని తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, సాతానికి అధికారం నుంచి వాళ్ళకి విడుదల కలగడానికి మారు మనసును పాపక్షేపణను యేసు ప్రభువు నామములో ప్రచురిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు పౌలు. దేవునికి స్తోత్రం. పాపం చేసే ప్రతి వ్యక్తిపై సాతానికి అధికారం ఉంది. లోకంపై అధికారం అంటే పాపం చేసే ప్రతి వారిపై అధికారం ఉంది. సృష్టిలో ఉన్న ప్రతిది కూడా జీవుల దేవుని ఎరిగి జీవుల దేవుని ఆరాధిస్తుంది కనుక వాని అధికారం వాళ్ళపై లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ నివసించే ప్రజలు పాపాత్ములై దేవుని ఎరగక దేవుని కాని వాటిని సేవించే వారికి ఉన్నట్లయితే అక్కడ ప్రదేశాలు కూడా సాతాడు వాడుకోవచ్చు మనిషిని బట్టి. అవిశ్వాస మనుషులందరూ కూడా సాతానికి అధికారం కింద ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు శరధారే వచ్చని నా కొరకు చనిపోయి లేచిన విశ్వసించినప్పుడు ఆయన రక్తం నీ పాపాలు కడగ్గా అంధకారమైన అధికారం నుంచి సాతానికి అధికారం వచ్చి నువ్వు విమోచించబడ్డావు. గొర్రెపిల్ల రక్తం వచ్చేత ఐగుప్తు దాసగృహములో ఐగుప్తు ఒక అధికారం నుంచి ఇజ్రాయేల్ విడిపించబడ్డట్టుగా నిజమైన గొర్రెపిల్లని యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మన పాపల నుంచి విమోచించబడ్డప్పుడు సాతాను యొక్క అధికారం నుంచి విమోచించబడ్డ వారమై యేసు ప్రభు యొక్క అధికారం కిందకు వచ్చి ఆయన రాజ్య నివాసం చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ప్రవచనానుసారమైన వాగ్దానం. అంతా మనకు కొన్ని వారాల క్రితం చెప్పిన మాట ఏంటి? ప్రవచనానుసారమైన ఆశీర్వాదం గురించి మాట్లాడారు. వారిని ఆశీర్వదించడం ఆదావాళ్ళు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీ సంతానముతో భూమిని నిండించి భూమిని లోపరుచుకొని ఏలండి. ఇది ఆశీర్వాదం. ఇది ఒక్కసారి జరిగింది కాదు కనుక ప్రవచనానుసారమైన ఆశీర్వాదం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇది ప్రవచనానుసారమైన వాగ్దానం. ఏంటి వాగ్దానం? స్త్రీ సంతానం. ఏంటి స్త్రీ సంతానం? నిత్య జీవం. ఆదామవ్వల్ని దేవుడు తన పోలికలు సృష్టించాడు జీవం గలవారుగా. వారు ఆజ్ఞను అతిక్రమించినందుకు జీవాన్ని కోల్పోయారు. జీవానికి మొదలుగా పాపం బట్టి వచ్చే మరణం వారిలో ఉంది. కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చే ఉద్దేశం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాలను చూసినట్లయితే ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకము చేసి నిరర్ధకం చేయడానికి వచ్చాడు? మరణాన్ని నిరర్ధకం చేసి మనుషుని చేసిన పాపాన్ని బట్టి ఆత్మలో మరణం ఉంది, శరీరమందు మరణం ఉంది. ఆత్మలోని మరణాన్ని మొదట నిరర్ధకం చేసి క్రీస్తు 2వ రాకడలో శరీరమందుల మరణాన్ని నిరర్ధకం చేయుట ఆయన చిత్తం. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చను. జీవమును నిరర్ధకం చేసింది ఏంటి? మరణం. తీసుకొచ్చింది ఏంటి? జీవమును అక్షయతను. అంటే దేవుడు వాగ్దానం చేసింది ఏంటి? సాతాను మాట విన్న వల్ల కలిగిన మీ మరణాన్ని నిరర్ధకం చేస్తాను, మీరు కోల్పోయిన జీవాన్ని తిరిగిస్తాను, కోల్పోయిన అక్షయతను తిరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని గురించి అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం అంది నిత్య జీవాన్ని గురించి వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవం ఏంటి అంటే స్త్రీ సంతానం అనే ఆయన శిరధారే వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. మరి మాట ఆదాముతోటి అవ్వతోటి చెప్పిన మాట ఇది, సర్పముతో చెప్పిన మాట ఇది. ఇది ప్రవచనానుసారమైన వాగ్దానం. వాగ్దానం మానవ జాతికి, వాగ్దానం మానవ జాతికి. కాబట్టి యేసు ప్రభు అప్పటి నుంచి వెంటనే వచ్చాడా? ఆదాం తర్వాత హెబేల్ కాలంలో వచ్చాడా? లేదు. ఆనక్ కాలంలో, నోవా కాలంలో వచ్చాడా? అబ్రహాం ఇస్సాకు యాకోబుల కాలంలో వచ్చాడా? లేదు. మోషే హోషే కాలంలో వచ్చాడా? లేదు. ఏలీ ఎలీషాల కాలంలో వచ్చాడా? లేదు. ఇర్మియా దానియేలు కాలంలో వచ్చాడా? లేదు. ఎప్పుడు వచ్చాడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడని బైబిల్ చెప్తుంది. ఆయన స్త్రీ యందు పుట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి స్త్రీ సంతానంగా అబ్రహాం కుమారుడిగా దావీదు కుమారుడిగా శిరధారి వచ్చాడు. ఆయన కన్యక యందు పుట్టాడు పరిశుద్ధాత్మ వల్ల. దేవునికి స్తోత్రం.
ఆయనయే మనకు నిత్య జీవం. ఇది ప్రవచనాసరణ వాగ్దానం. ఇప్పుడు యేసుప్రభువులో విశ్వాసం ఉంచి రక్షణ పొందాం కదా మనం అందరం. మనలో నిరర్ధకం చేయబడిన మరణం ఎక్కడ నిరర్ధకం చేయబడింది? ఆత్మలో. ఆత్మలోని మరణం క్రీస్తులోని విశ్వాసం వల్ల నిరర్ధకం చేయబట్టమే కాకుండా క్రీస్తు యేసులో విశ్వాసం మనలోని మరణాన్ని ఒక్కటే నిరర్ధకం చేసి వదిలిపెట్టలే. ఆయనలోని విశ్వాసం, ఆయన నా కొరకు శిరధారి వచ్చి ప్రాణమిచ్చి మృతులను తిరిగి లేచాడన్న విశ్వాసం నీ ఆత్మయందుల మరణాన్ని నిరర్ధకం చేయడంతో పాటు ఆయన మనలోనికి రావటం వల్ల ఆయన మనకు జీవమై ఉన్నాడు. మరణాన్ని తీసివేసి మన ఆత్మలకు ఏమి ఇచ్చాడు? జీవం ఇచ్చాడు. దేనికి స్తోత్రం. మనలో ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. జీవనిచ్చు ఆత్మ నిమిత్తం కింద మనం ఉన్నాం. జీవనిచ్చు ఆత్మ క్రీస్తులోని విశ్వాసం వల్ల ఆత్మగా మన హృదయంలో నివసించినప్పుడు జీవనిచ్చు ఈ ఆత్మ పాప మరణముల నియమం నుంచి మనల్ని విడిపించును. క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్షా విధి లేదు. ఎందుకనగా జీవమునిచ్చే ఆత్మ మనలో ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ జీవాన్నిచ్చే ఆత్మ. అంతకు మునుపైన జీవాన్నిచ్చే జీవమైన శిరధారే ఇచ్చాడు. పరలోక దేవుడే మన జీవం, ఆయన శిరధారే ఇచ్చాడు. ఆయన చనిపోయి లేచాడు, నివసించిన వారిలో ఆత్మగా ఉంటున్నాడు. నీలో నివసించే పరిశుద్ధాత్మ జీవం, దేవుడు అనుగ్రహించే జీవం. ఆయనే జీవముగా మనలో ఉన్నాడు. దేనికి స్తోత్రం. మనలో మరణం లేదు, జీవమే. క్రీస్తుల విశ్వాసం వచ్చినప్పుడు మనం మరణాన్ని దాటి జీవంలో ప్రవేశించాం. మరణాన్ని దాటి మనం జీవంలో మన ఆత్మ ప్రవేశించడం మరొక గుర్తు ఏంటంటే, మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనక మనం మరణం దాటి జీవంలోకి ప్రవేశించాం. నువ్వు ప్రేమించగలుగుతున్నావా నీ తోటి సహోదరుని? అది ఆరంభం ఇది కుటుంబంలో నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా? నీ భర్తను ప్రేమించి లోపడగలుగుతున్నావా? ఇంటికి యజమానుడు భర్త అన్న సంగతి మర్చిపోయినప్పుడు, నీ బాసిజం ఎక్కువైనప్పుడు నరకవైద్ది. దేవుడు ప్రేమించి కొంతమందికి గయ్యాలి భార్యలకు సాత్వికులైన భర్తలు ఇస్తాడు. ప్రభా, ఒక సాత్వికుణ్ణి, ఒక దీన మనసైన భర్త నాకు ఇచ్చేందుకు స్తోత్రం అని చెప్పాల్సింది పోయి ఆట ఆడుకుంటారు. ఏం చేస్తారమ్మా? భర్తతో ఆడుకుంటారు. చర్చి క్యాంపస్లో షెట్లు ఆడుకున్నట్టుగా ఆడుకుంటారు. పిల్లలు ఏం చేస్తారు? ఈ తంత్రములో, భార్య తంత్రంలో పిల్లల్ని కూడా తన వశం చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు మమ్మీ సపోర్ట్, డాడీకి కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఇక వీళ్ళు డాడీతో ఆడుకుంటారు, ఆమె భర్తతో ఆడుకుంటుంది. మొత్తానికి ఎవరో ఒక బాల్ లాగా ఇంట్లో ఆడుకుంటారు. ఏ ఆటలు లేవు. ఏం ఆట? డాడీ ఎప్పుడు వస్తాడు? మమ్మీ ఎందుకురా ఆడుకుందాం. డ్యూటీ వెళ్ళి ఈవినింగ్ అయితే 6 వచ్చే త్వరగా ఆడుకోవాలి. రోజంతా బోర్. ఎక్కడ? ఆన్లైన్ క్లాసెస్ కదా, కాలేజీ పోయలేదు, స్కూల్ పోయలేదు. బోర్ కొడుతుంది. డాడీతో ఆడుకుందాం. వస్తాడు. నాకు కూడా బోర్ కొడుతుంది. ఎప్పుడు వస్తుందో చూస్తున్నా. ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తుందో చూస్తున్నా. ఏం చేస్తాం? ఆడుకుంటాం. రెడీగా ఉంటారు. ఎప్పుడు వస్తాడో ఆడుకుందాం. గుణవత్త స్త్రీ ఏం చేస్తారు తెలుసా? మా ఆయన డ్యూటీ నుంచి అలసిపోయేస్తాడు. సామాన్య కుటుంబాలు అయితే ఏం చేస్తారు? ఆయన ఫ్రెష్గా ఆడటానికి బాత్రూంలో వాటర్ పెడతారు, టవల్ అరేంజ్ చేస్తారు, సోప్ అరేంజ్ చేస్తారు, ఇంకేం కావాలో చూస్తారు. టేబుల్ మీద అన్ని అరేంజ్ చేస్తారు, వేడి. దేనికి స్తోత్రం. నేను చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ అనే వ్యక్తి ఫ్యామిలీస్ పర్సనల్ మ్యాటర్ కూడా పట్టించుకోవాలి. అందుకే అది ప్రవక్తకు ఉండదు, అది సువాతికునికి ఉండదు, అది ఉపదేశకునికి ఉండదు, అది కాపరికి ఉంటుంది. వారి ఆత్మసంబంధ విషయాలు, భౌతిక విషయాలు పట్టించుకునేవి కాకుండా కుటుంబాల్లో భార్య భర్తలు ఎట్లా జీవించాలా, పిల్లల్ని ఎట్లా పెంచాలా, ఎట్లుండకూడదు, కుటుంబాలు ఎట్లుండాలా నేర్పించే బాధ్యత కూడా పాస్టర్దే. ప్రవక్త ప్రవచనం చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన స్వాతికుడు ఏం చేస్తాడు? రక్షణ పొందు, మారు మోస పొందని ప్రకటించి అవసరమైతే రోగుల మీద చేతులు పెట్టి ప్రాణం చేసి ఒక దెయ్యాలు కొట్టి వెళ్ళిపోతాడు. ఆయన అంటిపెట్టుకుని ఉండేది విశ్వాసి కాపరి అంటిపెట్టుకొని ఉండేది సంఘములోని విశ్వాసుల్ని. వారి జీవితాలు పాస్టర్కి తెలిసి ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు తెలిసి ఉండాలా. పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు, మా పిల్లలు ఎదుగుతుర్రు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు అని కుమార్తెల గురించి తల్లిదండ్రులకు ఎట్లుంటుందో అంతకంటే ఎక్కువ పాస్టర్కి ఉంటుంది. ఏం తెలుసా? కాలింగ్ అట్లాడితే అంతకంటే పాస్టర్కి ఎక్కువ ఉంటుంది. కాలింగ్ అట్లాడిది. ఆయనకి వాళ్ళకి ఈయనకి ఏం సంబంధం లేదు. సంబంధం ఏంటి? కాలింగ్. దేవుడు ఇచ్చే పిలుపు అట్లాడిది. దేనికి స్తోత్రం. దేవుని కలిగినాక
కాబట్టి ఉంటాయి. ఎందుకు ఇట్టాడు ప్రసంగాలు చేస్తా అప్పుడప్పుడు అంటే, కుటుంబాలు బాగుంటే సంఘం బాగున్నట్టు, కుటుంబాలు బాగాలేకపోతే ఆ సంఘమా, వాడు తాగుతాడు, వీడు సిగరెట్ తాగుతాడు, వాడు స్కూటర్ ఎక్కించుకు తిరుగుతాడు, ఇట్టాడు చెప్తారు. అంటే వీళ్ళందరూ పోయే సంఘం అట్లాంటి సంఘం అన్నమాట. కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది. ఒక సంఘం బాగుందంటే సంఘంలోని కుటుంబాలు ప్రభువునందున్న కుటుంబాలు అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం వల్ల కుటుంబాలు నరకంలో ఉంటే ప్రభువుని అంగీకరించి ప్రభువుని సేవించడం వల్ల నరకంగా ఉన్న కుటుంబాలని పరలోకం చేసుకోవాలంటే ఇట్లాంటి బోధలు అవసరం. కాబట్టి పురుషులైన స్త్రీ అయిన వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకోండి. నిన్ను బట్టి నీ కుటుంబం నరకంగా మారిందంటే మాత్రం నీకు వచ్చే పనిష్మెంట్ తక్కువ ఉండదు. దేవుడు కాళ్ళు చేతులు పడిపోయేటట్టుగా అనుమతిస్తాడు. దెయ్యం కోరుకుంటుంది, ఓకే క్యారీ అని అంటాడు. మంచం పట్టిస్తే పక్షవాయువులా పడితే మళ్ళీ నువ్వు ద్వేషించే నీ భార్య నీ భర్త నీకు సేవ చేయాలి. అట్లాంటి పనిష్మెంట్ కూడా వస్తాయి చివరి దినాల్లో. ఏం తెలుసా, ఎక్కువగా బోధించబట్టోళ్ళు ఎక్కువ తప్పు చేస్తే ఎక్కువ పనిష్మెంట్ వస్తుంది. తెలియక తప్పు చేసేవానికి తెలియక చేసినట్టు దానిగానే నీకు పనిష్మెంట్ ఉంటుంది. తెలిసి తప్పు చేసే వారికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. చూడండి, పాపంలో ప్రతి ఒక్కవారు వారి నరకంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. అపవాది ఆలోచనను అనుమతించిన వాడు అపవాదితో తిరిగి సంబంధం పెట్టుకోవడం కాకుండా పాతాళం చేత నీ జీవితం చుచ్చుపెట్టబడి ఉంది. చుచ్చుపెట్టడం అంటే అర్థం ఏంటి? ఇద్దరు కొట్టుకుంటే ఎవడో నాకు తెలుసు వాడు పెట్టాడు, చుచ్చు పెట్టాడు అంటున్నాడు అంటే అర్థం ఏంటి? చుచ్చు పెట్టడం అంటే అర్థం ఏంటి? వెలిగించడు. దేవునికి స్తోత్రం. కుటుంబాల్లో వాడు పని చేస్తే వెలిగించబడతాయి ఈ పాతాళంతో, పరలోకంతో కాదు. ఇక స్టార్ట్ అయింది పాతాళ అనుభవం కుటుంబంలో. అపవాదికి చోటు ఇవ్వద్దు, పాతాళము చోటు ఇవ్వద్దు. ప్రభువుకు మాత్రమే సమృద్ధిగా మీ కుటుంబాలు అనుమతి ఇవ్వండి. మీ కుటుంబాలని పరలోకంగా చేసుకోండి. అది ఒకప్పుడు మన పాపంలో ఉన్నప్పుడు నరకమే. ప్రభువుని అంగీకరించి పరలోకం అయిపోయాం. పరలోక సమైన జీవితం జీవిస్తున్నాం. మనము ఏ సంబంధం జీవితం? మనం ఏ జీవితం జీవిస్తున్నాం? పరలోక సంబంధ జీవితం. చికాకులు ఉండవు, అసమాధానం ఉండవు, భేదాలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, బూతులు రావు. భర్తలు తిడతారు, భార్యలు తిడతారు, పిల్లలు తల్లిదండ్రులు తిడతారు, బూతులు ఈజీగా వస్తాయి. మానక బూతులు మాట్లాడితే నేను నోరు పడిపోద్ది. ఆ నాలుక గోసి పాలిస్తాడు దేవుడు. ఎంతమంది చెప్పినా వినకపోతే మంచం పట్టిస్తాడు. ఎవరు ద్వేషిస్తున్నావో వాళ్ళే నీకు సేవ చేయాల్సి వస్తుంది. నిజమది. చివరి దినాలలో దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఎక్కువ కృప కావాలి మనకి. మార్చుకోవటానికి కృప చూపే మా ప్రియతని నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ దృష్టి కుటుంబీకులపై నిలిపి ప్రభువా, భర్తలకు, భార్యలకు, పిల్లలకు మా ప్రభువా, కుటుంబ నివాసుల వారికి, వృద్ధుల వారికి కూడా నీ ఆలోచన ఇచ్చి, నీ ఆలోచన విధేయత చూపిన వారై వారి కుటుంబాలని పరలోకంగా మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. పరలోకపు ఆనందం, పరలోకపు సమాధానం, పరలోక సంతోషం, పరిశుద్ధ ఆనందం కలగజేయండి. యేసు ప్రభు నాలో ప్రతి కుటుంబం ఆ విధంగా ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి ప్రభువా. కుటుంబములతో, భార్యాభర్తల జీవితాలతో చెలగాటపడుతున్న అంధకార శక్తులారా యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తంలో వారి తలంపులు కడిగి పరిశుద్ధపరచబడుగాక. ప్రభువా, కనికరపడి వారి తలంపులు నీ రక్తాల కడిగి పరిశుద్ధపరచు. సాతాను తలంపులు కడిగిన వ్యక్తుల తలంపులు నీ రక్తాల కడిగి పరిశుద్ధపరచు. నీ ఆత్మ పరిశుద్ధపరచు తండ్రి. వారి కుటుంబ జీవితాలు నిర్వహించుకోవటానికి నీ ఆలోచనను గ్రహించు ప్రభువా. దేవుని ఆత్మను అనుసరించి వాక్యానుసరమైన ఆలోచన వారికి అనుగ్రహించి ఆలోచనను అన్వయింపజేసుకొని సమాధాన స్థితి కలిగి సంతోషంగా ఆశకర స్థితిలో కొనసాగడం సహాయం చేయి, ఆశీర్వదించు. యేసుక్రీస్తు పేర ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం.